గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందామండి. సో మీరు అర్లీ డేస్ లో ఉన్నప్పుడు ఐ మీన్ ఇలాంటి ఇది రామ్ కామ్ బేసికల్లీ ఒక రొమాంటిక్ సినిమా తీస్తున్నప్పుడు పేరు ఇమాజిన్ చేసుకుంటారు, వీళ్ళతో ఒక సినిమా చేయాలి. మేబీ ఆ టైంలో మీకంటే పెద్ద షారుఖ్ ఖాన్ లాంటి ఇమేజ్ ఊహించుకుని ఉంటారు. ఆ పేరు ఎవరు? మీ డ్రీమ్ పేరు అప్పట్లో? నేను డ్రీమ్ పేర్ అది ఇది ఇమాజిన్ ఏం చేసుకోలేదండి. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం ఆర్ ఆయన చూసినా చాలు, దట్ చామ్ అనేది గ్రేట్. ఓకే, సో మీ గురించి ఏమన్నా నేనైతే పెద్దగా అసలు వినలేదు. వియర్డెస్ట్ రూమర్ ఏమన్నా విన్నారా? నేను వినలేదు. నేను పెద్దగా ఇప్పుడే నేను లాస్ట్ 1 year అయింది నేను ఇన్స్టాగ్రామే క్రియేట్ చేసుకొని. ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. సో నాకు నా చుట్టూ నా ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే కానీ. ఐ డోంట్ థింక్ అంత పెద్ద రూమర్స్ అట్లా నేను వినలేదు. బేసిక్లీ నేను షూట్ అయిపోతే నేను ఇంకో వేరే డిఫరెంట్ ప్రపంచంలో బతుకుతాను. సో బట్ అంటే రూమర్స్ వచ్చినప్పుడు మీడియా మీద కొంచెం కోపం వస్తుంది బేసికల్లీ. బట్ మీ గురించి అంటే ఏంటంటే మీరు ఐ మీన్ చాలా ప్రైవేట్గా చేసుకుని పెళ్ళి సింపుల్గా ఫొటోస్ వచ్చినాయి. అసలు మీరు మీ సైడ్ నుంచి అఫీషియల్గా ఏమీ రాలేదు, ఫొటోస్ బయటకు వచ్చినాయి. అప్పుడు ఏమైనా మీకు వచ్చిందా ఏంటబ్బా ఇలా నేను అంటే మీ ఇంటెన్షన్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారనే అనేది ఏమన్నా అనిపించిందా? అలా అంత పెద్దగా ఏం అనిపించలేదు. రిలేటివ్స్ లేకపోతే వచ్చిన గెస్ట్ అలా ఇలా తీసుంటారు. వీ కెనాట్ స్టాప్ ఇట్. I know I'll announce it. I was busy with certain things. అందుకే ఒక 1-2 days తర్వాత పోస్ట్ చేశాను నేను. అంతలోపు వచ్చేసింది. ఇట్స్ అ హ్యాపీ థింగ్ అండ్ పీపుల్ వర్ క్యూరియస్. సో ఐ అండర్స్టాండ్ దట్. సో సౌత్ ఇండియన్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఏ టైం అయినా పర్లేదు, నేను టెక్స్ట్ చేయొచ్చు, ఐ మీన్ విత్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెక్స్ట్ చేయొచ్చు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి అలా. టాప్ లో ఒక పేరు చెప్పండి. అంటే ఐఎమ్ కనెక్టెడ్ టు మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్. మంచి ఒక జర్నీ ఉంది నాకు వాళ్ళతోని. లైక్ నన్ను గైడ్ చేసే దీంట్లో అయినా ఇఫ్ ఐఎమ్ లైక్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎనీ డెసిషన్ ఇలాంటివన్నీ ఐ కెన్ ఓపెన్లీ హ్యావ్ టాక్స్. సో ఉన్నారు అలా గుడ్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏదైనా ఒక ఐ మీన్ మీ అర్లీ డేస్లో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఏదైనా ఒక ఈ రోల్ చేయాలి అని అనుకుని ఒక బకెట్ లిస్ట్లో ఉంటుంది, అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదు అని ఏదైనా ఉందా? ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉంది నాకు. లైక్ బిగ్ స్కేల్ ఉన్న బాహుబలి లాంటి ఒక హిస్టారికల్ డ్రామా. సో ఏదైనా సాంగ్ మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయగలదు అని మీకు అనిపించిందా? బికాస్ కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఉంటూ ఉంటాయి ప్రతి సినిమాలో. అంత నేను ఆలోచించానండి. సో ఏదైనా ఒక ఐ మీన్ మీ లైఫే సీక్రెట్ మాకు బేసికల్లీ ఏమీ తెలియదు. మీరు ఎక్కడ బట్ ఏదైనా ఓపెన్ బుక్ అవ్వాలనుకుంటున్నారా? ఉండద్దు అనుకుంటున్నారా? ఏదైనా ఒక సీక్రెట్ రివీల్ చేస్తారా మీ ఫ్యాన్స్ కోసం? ఎలాంటి సీక్రెట్ కావాలి? వాట్ కైండ్ ఆఫ్ సీక్రెట్ షుడ్ ఐ సే? నేను అడగమంటారా? ఐ మీన్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అయినా ఒక 3 points చెప్పండి. రియల్ లైఫ్లో కూడా నాకు హీరో లాగా అనిపించాలి. అంటే నాట్ జస్ట్ అపియరెన్స్. హీరోస్ ఎలా ఉంటారు, వెళ్ళి సేవ్ చేయడము ఆర్ యూనో ర్యాండమ్గా వెళ్ళి ఒకరికి హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ కనిపిస్తే ఓ వెరీ నైస్ అట్లా యూస్ టు నచ్చేది నాకు అలా. అది టెంప్లెట్. ఓకే, అమ్మాయిలు అందరూ ఇంకా సూపర్ మ్యాన్లో కోరుకుంటున్నారని అర్థమైంది నాకు. సో బేసికల్లీ మీరు చాలా సింపుల్గా వస్తారు ఎక్కడికి వచ్చినా. ఈవెన్ మూవీస్లో కూడా మీకు అంత పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ ఎప్పుడు చూడలేదు. బయటికి వెళ్ళడానికి మీరు షూటింగ్ లేదు, ఏం ప్రిఫర్ చేస్తారు? అవుట్ఫిట్ ఎలాంటి? అన్నీ కార్గోస్ వేసుకుంటాను, టీషర్ట్స్, స్కర్ట్స్ అండ్ టీషర్ట్స్, అన్నీ నార్మల్ రెగ్యులర్ కంఫర్టబుల్ క్లాత్స్లో వెళ్తాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేమ్, మనీ అవి పక్కన పెట్టేసి నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, నేను ఇది వదులుకోలేను అన్నది ఏదైనా ఉందా మీకు? దానివల్ల మీకు ఫేమ్ రాదు, మనీ రాదు, ప్రాక్టికల్లీ అది యూజ్లెస్ లైఫ్, బట్ మీరు దాన్ని వదలలేరు, మీరు చేస్తూనే ఉంటారు. అలాంటి థింగ్ ఏదైనా ఉందా? See, I like to if anybody is low, I'll just be there. I'll listen to them. నాకు వాళ్ళు బయటికి రావాలి దాని నుంచి అనేది ఉంటుంది. ఆ రోజు రాత్రి అంతా నేను పడుకోకుండా కూడా నేను మోటివేషన్ టెక్స్ట్ పంపిస్తూ ఉంటాను. someone like నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా దే ఆర్ లో, ఐ విల్ నాట్ లెట్ దెమ్ సఫర్. సో ఇట్లాంటి విషయాలలో ఐ బీ లైక్ ఐ వాంట్ టు బీ దేర్ ఫర్ పీపుల్. నాకు రియల్ కనెక్షన్స్ అంటే ఇష్టం. సో యా, సో బేసికల్లీ ఫ్రెండ్స్ I value people and memories and time spending with them.
సో బేసికల్లీ అందరూ కోరుకునేది కూడా ఇదే. ఇప్పుడు రియల్ లైఫ్ అలవాటు అయిపోయి రియల్ లైఫ్ ని పక్కన పెట్టేస్తున్నారు. ఐ హేట్ అంటే గ్రూప్ బంచ్ ఆఫ్ కజిన్స్ అందరం కూర్చున్నప్పుడు కూడా ఎవరికి వాళ్ళు ఫోన్లో పబ్జీ ఆడుకోవడం, ఫోన్లోనే గేమ్స్ ఆడడం ఇరిటేట్స్ మీ, pisses me off like anything. థింగ్ ఏంటంటే తిడతా నేను అందరినీ. మీరు దూరం ఉండి మెసేజ్ చేశారంటే వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు. అసలు నాకు కోపం వచ్చేసింది, ఇక్కడ ఆడండి రా అని చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఐ మీన్ బేసికల్లీ చాట్స్ లో కానీ ఏదైనా పొగడాల్సినప్పుడు డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఉంటాయి కొన్ని యాడ్జెక్టివ్స్, అలా ఏమన్నా 3 యాడ్జెక్టివ్స్ మీరు మోస్ట్లీ పొగడండి, పొగిడితే నేను తీసుకోలేను. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడే మా డైరెక్టర్ నేర్పిస్తున్నారు, మ్యామ్ నేను పొగిడినప్పుడు ఇలా చేయాలి అని. సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటంటే తెలుగులో? చాలా ఉన్నాయండి. నాకు సఖీ ఇష్టం. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అనేది అర్థమవుతుంది ఇవి వాటి వల్ల. అంటే ఇందులో మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి మాట్లాడుకున్నారు. సో మీకేమనిపించింది మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారండి, బట్ రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది అర్థం చేసుకునే వరకు టైం పడుతుంది. సో అంతలోపే మ్యారేజ్ని ఏదో ఒకటి చెడగొట్టేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్. సో వీ నీడ్ టు గివ్ దట్ స్పేస్ అట్లీస్ట్ మినిమమ్ అన్ ఇయర్ అండ్ కాన్స్టాంట్ ఎఫర్ట్స్ పెడితేనే ఇట్ విల్ బీ లైక్, అది ఎవరితో అయినా కూడా ద పర్సన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్. సమ్టైమ్స్ మేబీ ఉండొచ్చు, బట్ మన ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయిలు అయితే మామూలుగా మ్యారీడ్ లైఫ్ అనగానే అన్నీ డ్రీమీ థింగ్స్ అనుకుంటారు, బట్ ఇట్ వోంట్ బి లైక్ దట్. అదే ఈజ్ ట్రూ లవ్. ఆ ఫేజ్ అంతా దాటిన తర్వాత సీయింగ్ ద రియల్ పర్సన్ అండ్ యునో యాక్సెప్టింగ్ ద ఫ్లాస్ అండ్ లవింగ్ ఈజ్ అ రియల్ థింగ్. సో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఇండియన్ ఇండస్ట్రీ అంటున్నాం, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నార్మల్లీ కొంచెం ముందుకెళ్తే రీజనల్ గానే ఉండేది. తెలుగు టేస్ట్, తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఇలా ఉంటుంది, తమిళ ఆడియన్స్ టేస్ట్ ఇలా ఉంటుంది. సో మీరు 2 కల్చర్స్, ఇద్దరు టేస్ట్లు, ఈవెన్ క్రిటిసిజం కూడా చూసారు 2 వైపుల నుంచి. సో ఏం డిఫరెన్సెస్ కనిపిస్తుంది రెండిట్లో? ట్రూ అండి, అక్కడ కొంచెం రియలిస్టిక్ మూవీస్ ఎక్కువ తీస్తూ ఉంటారు. మన తెలుగు ఆడియన్స్ అంత రియలిస్టిక్ ఇది యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళకి ఒక 2 hours కొంచెం లైట్ హార్టెడ్గా ఉండాలి. ఆ 2 hours మనల్ని ఏడిపించేసేలాగా ఎక్కువ ఇది ఉంటే తెలుగు ఆడియన్స్కి అది మేబీ ఎక్కువ నచ్చదు. బట్ నౌ ఇట్ ఇస్ చేంజ్డ్. నౌ సినిమాకి ఏ బ్యారియర్స్ లేవు, నో లాంగ్వేజ్ బ్యారియర్స్, నో బార్డర్ బ్యారియర్స్, ఏవి లేవు. సో ఇట్స్ నైస్. కొత్త కంటెంట్స్ వస్తున్నాయి. ఉన్న వాటిని ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయాలి అని ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ లైక్ చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఇంప్రెస్ ఆడియన్స్. అసలు ఇదివరకైనా ఓకే bare minimum ఇలా ఉంటే అది ఒక హిట్, బట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఈవెన్ ఈ 2.5 hours డ్యూరేషన్ 1 second 1 minute అటు అయినా ఇటు అయినా కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యా ఇట్స్ వెరీ టఫ్ నౌ, ఎందుకంటే ఆడియన్స్ అంత కంటెంట్ చూసేసారు కాబట్టి it's tough to impress them. So yes.